హలో అండి, అందరికీ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటాను. ముందుగా అందరికీ అయితే ఎంగిలిపూ బతుకమ్మ శుభాకాంక్షలు. మీరు కూడా బతుకమ్మ సెలబ్రేట్ చేసుకుంటారా? మా తెలంగాణలో అయితే ఆడపిల్లలకి బతుకమ్మ పండుగ అనేది చాలా స్పెషల్ అండి. అసలు చాలా ఇష్టంగా ఆడతాము. సంవత్సరం మొత్తం బతుకమ్మ కోసమే వెయిట్ చేస్తూ ఉంటామన్నమాట. ఎందుకంటే పెళ్ళైన ఆడపిల్లలందరూ తల్లిగారింటికి వచ్చేది బతుకమ్మ పండుగ కోసం మాత్రమే. అందరూ కలిసేది కూడా ఆ రోజే అన్నమాట. ఇంకా పాత ఫ్రెండ్షిప్స్ ఏమైనా ఉంటాయి కదా, ఆ రోజే కలుసుకుంటామన్నమాట అందరము. మేమైతే బతుకమ్మ అయితే చేస్తున్నాము. మేమైతే అనుకోకుండా అసలు బతుకమ్మ పెద్దగా అయిపోయిందండి. చిన్న బతుకమ్మ చేయాలని అనుకున్నాము, కానీ మా డాడీ తెచ్చినాడు, మా హస్బెండ్ కూడా తెచ్చిండనమాట పూలు. ఇంకా మా బతుకమ్మ అయితే పెద్దగా అయింది. ఎలా ఉందో అయితే మాకు కామెంట్ చేయండి. బతుకమ్మని పేర్చడం అయిపోయాకైతే మా పిల్లలు ఏడుస్తున్నారనమాట. ఎందుకంటే చాలా పెద్దగా అయింది కదా బతుకమ్మ, మేము ఎలా పట్టుకుంటామో, మాకు చిన్న బతుకమ్మ కావాలి అని ఏడుస్తున్నారు. దీంతోపాటు మనం ఇంకొక బతుకమ్మ కూడా చేస్తాం, తోడు బతుకమ్మ అనేది. ఆ బతుకమ్మని చూసి కూడా ఏడుస్తున్నారు, అది కూడా వద్దు మాకు, ఇంకా చిన్నది కావాలి అని. మా మిన్నుకైతే పెద్ద బతుకమ్మ నచ్చింది, కానీ మోయలేకపోతుంటాను. ఇంకా తన కోసం అయితే ఈ చిన్న బతుకమ్మను అయితే చేసినాం మేము. ఈ చిన్న బతుకమ్మను చూసినాక మా చిన్న పాప ఏడుస్తుందండి. ఇంకా తన కోసం మళ్ళీ ఇంకో స్పెషల్గా ఇంకొక బతుకమ్మ చేసినాము. 3 బతుకమ్మస్ చేయొద్దు కాబట్టి ఒక చిన్న కర్రీ బాక్స్లో అనేది ఇంకొక పువ్వు వేసి మొత్తం 4 బతుకమ్మలు అయితే చేసినాం. అప్పటికి మా చిన్నమ్మాయి అయితే ఏడుస్తుందండి. అక్కకి పెద్ద బతుకమ్మ ఉంది, నాకు ఇంకా చిన్నగా చేసిర్రని. వీళ్ళతో తట్టుకోవడం మా వల్ల కాలేదండి. నేను మా మమ్మీ అయితే తలకే పట్టుకొని కూర్చున్నాం అసలు ఆ రోజు మొత్తం. స్టార్ట్ చేసిన కాంచి నా బతుకమ్మేది నా బతుకమ్మేది అని వదిలిస్తూనే ఉన్నారండి అసలు. ఇంకా 3:30 అయింది మా బతుకమ్మలు అయితే కంప్లీట్ అయ్యి. ఇంకా మేమైతే మా రూమ్ దగ్గరికి వచ్చేసినాము. అక్కడికి వచ్చేసి ఇంకా రెడీ అయ్యి మళ్ళీ మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినాము. 6:30 నుంచి స్టార్ట్ అండి అసలు వర్షము. బతుకమ్మ తీద్దామంటే ఫుల్ వర్షం అసలు. కానీ ఒక 7:30 అలా అయినాక వర్షం అయితే తగ్గింది. అయినా కూడా చినుకులు వస్తూనే ఉన్నాయి. అందులోనే ఇంకా ఆడుతూనే ఉన్నారు అందరూ. అస్సలకి ఫస్ట్ టైం అండి నేను చిన్నప్పటి నుంచి పుట్టి ఇంత పెరిగినా కానీ బతుకమ్మ రోజు ఇలా వర్షం అయితే ఎప్పుడు రాలేదు అసలు. ఈసారి ఇలా వచ్చింది. నాన్ స్టాప్గా చినుకులు పడుతూనే ఉన్నాయి. అయినా కూడా అట్లనే ఎగిరినాము, డ్యాన్సులు వేసినాము. ఇంకా ఒక 9:30 వరకు అట్లనే చేసినాము. మొత్తం తడిచిపోయినాం మేము. ఆ తడిచిపోయిన సోయి కూడా ఎవరికీ లేదు. ఆ ఎంజాయ్ చేసే మూమెంట్ అందరిది. ఇంకా అలా అయితే గడిచిపోయిందనమాట. ఇలా ఎవరు ఆడరు అనుకుంటా అసలు, మేము తప్ప. ఫుల్ వర్షం అండి. వర్షంలో కూడా ఆడవాళ్ళు అయితే ఆడుతూనే ఉన్నారు. ఎందుకంటే ఈరోజు పోతే మళ్ళీ రాదు, సంవత్సరం వరకు వెయిట్ చేయాలి. ఇంకా ఇలాంటి సెలబ్రేషన్స్ మనకి ఎప్పుడు దొరకవు. మా సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయో అండ్ మీ సైడ్ కూడా ఇలాగే వర్షం వచ్చిందా, ఆడవాళ్ళు అయితే వర్షంలో కూడా ఆడారా, నాకైతే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ వెయిట్ ఫర్ ది నెక్స్ట్ వీడియో. బాయ్ అందరికీ.